పవన్ కళ్యాణ్ అందరికి ఒక గుణపాఠంలాగా మారుతా ఉన్నాడండి. ఎందుకంటే నిన్న కుంభమేళకెళ్ళిన విషయం అంతా మనం మాట్లాడుకున్నాం. కుంభమేళకైతే తన భార్యతోటి కూడా ఎళ్ళాడు. భార్యని తీసుకొనెళ్ళాడు. ఎళ్లి అక్కడ ఇద్దరు గూడా అక్కడైతే ఆహ్, త్రివేణి సంగమంలో అయితే మునగడం చూసాం. మనమైతే ఆ నీళ్ళల్లో చేయడం చూసాం. కొన్ని పూజలు గూడా చేయడం చూసాం. ఓవరాల్‌గా చూసుకుంటే ఇక్కడ హైలైట్ ఏందంటే తన భార్య ఒక క్రిస్టియను తన కూతురికి గూడా ఒక క్రిస్టియన్ పేరే పెట్టడం చూసాం. ఓవరాల్‌గా చూసుకుంటే ఆమొచ్చి అక్కడ మునగడం అనేది మన హిందూ సంప్రదాయం పాటించడం అనేది అందరూ ఆశ్చర్యం కలుగుతుంది. ఆమె అంత హుందాగా వచ్చి చేయడం కూడా ఎందుకంటే వాళ్ళు పక్కా క్రిస్టియన్. కట్ క్రిస్టియను. మనలాగా మన దేశంలో ఉన్న కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కాదు. వాళ్ళు పుట్టుకతోటి క్రిస్టియన్ కాబట్టి అలాంటి ఆమొచ్చి మన హిందూ సంప్రదాయం పాటిస్తుందంటే గ్రేట్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఆమె మన సంప్రదాయాన్ని పాటించడం అనేది. దీన్ని ఎందుకు చెప్తున్నానంటే గుచ్చి ఎందుకంటే మన దేశంలో ఇప్పుడేందంటే కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్‌కే కొంచెం ఎక్కువ గర్వం అది ఉంటది. ఎందుకంటే మనం ముస్లిమ్స్ మనకి ఈ ఈ పండగ రంజాన్ టైంలో మీకు హలీం ఉంటుంది. హిందువులు కూడా ఎళ్లి తింటారు. దాన్ని పెద్దగా అపరాధంగా చూడరు. వాళ్ళేమన్నా బిర్యానీ పెట్టినా కూడా మనం తింటా ఉంటాం. మనం పెద్ద అపరాధంగా ఫీల్ అవ్వము. ఎందుకంటే మనం కలుపుకొని ఎళ్తూ ఉంటాం. కానీ క్రిస్టియన్స్ అలా ఉండరు. మీరు ముస్లిమ్స్ కూడా కొంచెం అట్నే ఉంటారు. ఎందుకంటే క్రిస్టియన్స్ ఏందంటే మనం పూజ చేసినప్పుడు మన దారిలో వాళ్ళు ఎళ్తూ ఉంటే మనం పిలిచి ఏదన్నా పెడుతుంటాం. ప్రసాదాలను పెడుతుంటాం. అలాంటి ప్రసాదం వాళ్ళు తీసుకొని కూడా తీసుకోరు. మేము క్రిస్టియన్స్ అంటే మేము తీసుకోమని అంటారు. ఓరిని యమ్మ! ఇది మరీ అట్ట అనిపిస్తా ఉంటది నాకైతే మరీ దారుణంగా. ఆ ప్రసాదం తింటే అంత పాపం జరిగిపోద్దా అనైతే అనిపిస్తా ఉంటుంది. కాబట్టి ఇలాంటిది సిట్యుయేషన్‌లో ఒక పవన్ కళ్యాణ్ అయితే ఒక మంచి పరిణామం అయితే తీసుకొచ్చాడు. క్రిస్టియన్‌ని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అలానే ఆ అమ్మాయి కూడా ఇష్టపూర్వకంగా ఎవరు బలవంతం అయితే చేయరు. ఆమె ఇష్టపూర్వకంగా వచ్చి మన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు అయితే పాటిస్తుంది. ఆమె క్రిస్టియన్ మతంలోనే ఉంది. ఇప్పుడు కూడా ఆమె క్రిస్టియన్ మతంలోనే ఉంది. ఆమె కన్వర్ట్ కాలేదు హిందువుగా. కానీ మన సంప్రదాయాన్నయితే సంప్రదాయాలనైతే అభిమానిస్తుంది, పాటిస్తుంది, అన్ని పూజలు చేస్తుంది. దానిలో తప్పేం లేదు. పరమత సహనం అనేది ఉంటుంది గదా! అదైతే పాటిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ అందరికి దేశం మొత్తానికి ఒక సంకేతాన్ని తెలుపుతున్నాడు. సనాతన ధర్మం అంటే అందరిని కలుపుకొని ఎళ్తుంది. ఆహ్, ఇబ్బంది పెట్టేది గాదు అనైతే ఒక ఇండికేషన్ అయితే ఇస్తున్నాడు ఓవరాల్‌గా చూసుకుంటే. చూద్దాం మరి. ప్రస్తుతం దీని గురించి చాలా మంది చర్చలైతే జరుగుతా ఉన్నాయి. దీన్ని మనం స్వాగతించాలి. స్వాగతించితే మంచిది. ఆమె చేసింది, తన భార్య చేసింది కరెక్టే. ఎందుకంటే మనం గూడా చెప్పాను గదా! ఇప్పుడే మనం రంజాన్ టైంలో ఎళ్లి హలీం తింటాం. వాళ్ళిచ్చిన బిర్యానీ తింటాం. అలా అనుకుంటే అలా హైదరాబాద్‌లో బిర్యానీ సేల్ అవ్వదు. ఎందుకంటే అది ముస్లింకి సంబంధించిన బిర్యానీ అంటారు. హిందువులు అసలకి బిర్యానీకి సంబంధం లేదు గదా! కాబట్టి మనం కలుపుకొని ఎళ్తుంటాం. వాళ్ళందరూ అయితే కొంచెం విడిగా అయితే కనిపిస్తా ఉంటారు. దాన్ని పక్కన పెట్టడానికైతే సనాతన ధర్మం అందరం కలుపుకొని ఎళ్తుందని ఒక సంకేతాన్నయితే పవన్ కళ్యాణ్ ఇచ్చారు. హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్.